జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యమొక సిస్టమ్. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. అక్కడ అన్ని వసతులు ఉంటేనే వెళ్తా. అక్కడ తాగడానికి నీళ్లుంటాయి కదా. నా కోసం ర్యాంప్ ఏర్పాటు చేశారా మరి? మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లుంటాయా? నమస్కారం మిత్రులారా, ఓటర్ జంక్షన్ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఇవాళ మేము చాలా ముఖ్యమైన విషయం గురించి ప్రస్తావించబోతున్నాం. పోలింగ్ స్టేషన్లో ఓటర్లకు అందుబాటులో ఉండే సౌకర్యాల గురించి మాట్లాడబోతున్నాం. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, అలాగే ఒంటరిగా ఉండే ఓటర్లు సులభంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పించే ప్రత్యేకమైన సౌకర్యాల గురించి మాట్లాడబోతున్నాం. ఏ సాకులు చెల్లవింకా, తప్పక ఓటు వెయ్యాలింకా, వెయ్యాలి వెయ్యాలి, తప్పక ఓటు వెయ్యాలి. మిత్రులారా, ఈ యువకులు పోలింగ్ బూత్ లో లభించే సౌకర్యాల గురించి అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పదండి, వాళ్లతో కలిసి మనము వెళదాం. ఏ సాకులు చెల్లవింకా, తప్పక ఓటు వెయ్యాలింకా, వెయ్యాలి వెయ్యాలి, తప్పక ఓటు వెయ్యాలి. పనెప్పుడు ఉండేదే, కాస్తంత తీరిక చేసుకోండి. అక్క, ఆంటీ, పిన్ని, మావయ్య, బాబాయ్, మీరంతా తప్పనిసరిగా పోలింగ్ బూత్ కెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఏ సాకులు చెల్లవింకా, తప్పక ఓటు వెయ్యాలింకా, ఏ సాకులు చెల్లవింకా, తప్పక ఓటు వెయ్యాలింకా, వెయ్యాలి వెయ్యాలి, తప్పక ఓటు వెయ్యాలి. నా స్నేహితురాలి అన్నయ్యకు కాళ్ళు లేవు. తను దివ్యాంగుడు గనక వీల్ చైర్లో మెట్లెక్కలేడు కదా. అనవసరంగా పోలింగ్ బూత్ దగ్గర ఇబ్బంది అవుతుంది కదా. దీనికి ఏమైనా ఉపాయం ఉందా? అరే, ఇంత చిన్న విషయానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. పోలింగ్ కేంద్రం దగ్గర ర్యాంప్ ఉంటుంది, లేదా సేవకులు ఉంటారు. దాంతోపాటుగా బధిరుల కోసం సైన్ భాష తెలిసిన అధికారి కూడా తప్పకుండా అందుబాటులో ఉంటారు. చూపులేని ఓటర్ల కోసం ఈవీఎం మీద బ్రెయిలీ లిపి కూడా ఉంటుంది. వారి కోసం సహాయకులు కూడా ఉంటారు. ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకుంటే చాలు. మీ సమస్య ఏదైనా సరే సక్షం యాప్లో దాని గురించి తెలిపి సాయం అందుకోవచ్చు. అందుకే వెంటనే సక్షం యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంకా మిగతా విషయాల తర్వాత చెప్పు, కానీ ముందు ఈ విషయం చెప్పు. అందరూ మహిళలే నిర్వహించే పోలింగ్ కేంద్రం అంటే ఆల్ విమెన్ మేనేజ్డ్ పోలింగ్ బూత్స్ నిజంగా ఉన్నాయా? సరైన ప్రశ్న అడిగావు. ఆల్ ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ బూత్స్ ఖచ్చితంగా ఉన్నాయి. దాన్ని పూర్తిగా మహిళలే నడుపుతారు. మహిళల కోసం ప్రత్యేకించిన పోలింగ్ బూత్లో పురుషులు, వృద్ధులు, దివ్యాంగులు కూడా ఓటు వేయొచ్చు. కానీ ఆ బూత్స్లో సేవలు అందించే వాళ్ళు మాత్రం పూర్తిగా మహిళలే ఉంటారు. మరెక్కడ చిన్నపిల్లల్ని చూసుకోవటానికి కూడా ఏమైనా ఏర్పాట్లుంటాయా? ఖచ్చితంగా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ఉంటాయి. అవునా రాజు, ఈ విషయం చెప్పు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల లైన్ని నియంత్రించడానికి ఏమైనా ఏర్పాట్లుంటాయా? ఇలా చూడు మంజుల, ప్రతి పోలింగ్ కేంద్రంలో 3 లైన్లుంటాయి. ఓ లైన్ పురుషుల కోసం, మరో లైన్ మహిళల కోసం, ఇంకో లైన్ సీనియర్ సిటిజన్లు ఇంకా దివ్యాంగుల కోసం ఉంటుంది. తమ్ముడు, మంజులకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. కానీ మల్కాజ్గిరికి చెందిన మాధవీలత గారు ఏం చెప్తున్నారో విందామా? నా పేరు మాధవీలత, నేను మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను. ఈసారి ఎన్నికల్లో స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. మనకు కావాల్సినటువంటి టాయిలెట్ సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం, ఇతరత్ర అన్ని కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడమైంది. దాంతోపాటు పసిపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కల్పించడం జరిగింది. మంజుల, ఇలా చూడు, కామారెడ్డి జిల్లాలోని పోలింగ్ స్టేషన్లో చేసిన ఏర్పాట్ల గురించి జిల్లా ఉప ఎన్నికల అధికారి కె చంద్రమోహన్ గారు ఏమంటున్నారో విందామా? ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మేము ప్రతి పోలింగ్ కేంద్రంలో హామీ ఇచ్చిన కనీస సౌకర్యాలను కల్పించాం. ఉదాహరణకి ర్యాంప్ సౌకర్యము, తర్వాత అక్కడ విద్యుత్ శక్తి ఏర్పాట్లు, లైటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు. ఇది కాకుండా దివ్యాంగులైన ఓటర్ల కోసం మేము వీల్ చైర్ సదుపాయం కూడా దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయడం కోసం కూడా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్ స్వయం సేవకులు, అలాగే మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా మహిళా అధికారులను కూడా నియమించడం జరిగింది.
స్వీప్ అనే ప్రోగ్రామ్ ద్వారా అవేర్నెస్ కలిగించడం కోసం మేము డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పీజీ కాలేజీలు అంటే 18 ఏళ్లు నిండుతున్న యువతి యువకుల్ని వాళ్ళను ఓటర్లుగా నమోదు చేయడం కోసం వాళ్లకు ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించడం, వారి ద్వారా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలాగా చేయడంలో మేము విజయం సాధించాం. అలాగే ఇప్పటికీ కూడా ఇంకా ఓటు హక్కు రిజిస్టర్ చేసుకుని వాళ్ళ కోసం కూడా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లోకి వెళ్లి ఆ ఫామ్ నింపి వాళ్ళను ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడేమంటావు మంజులమ్మ? ఏ సాకులు చెల్లవింకా, తప్పక ఓటు వెయ్యాలింకా. వెయ్యాలి వెయ్యాలి, తప్పక ఓటు వెయ్యాలి. సరేలే, మీరు గనక మా ఆంటీని కన్విన్స్ చేయగలిగారంటే నేను కూడా ఒప్పేసుకుంటాను. తను ఓటు వేయడానికి సిద్ధంగానే ఉండదు. ఈ వయసులో నేనెళ్ళి ఓటు ఎలా వేయగలను అంటూ ప్రశ్నిస్తుంది. మిత్రులారా, మన మంజుల కన్విన్స్ అయింది, కానీ ఇప్పుడు వాళ్ళ ఆంటీని కన్విన్స్ చేయాలనుకుంటుంది. తను కన్విన్స్ అవుతుందంటారా? రండి మనము విందాం. నమస్తే ఆంటీ. నమస్తే. ఏంటి మంజులా, మీ ఫ్రెండ్స్తో కలిసి వచ్చావు? ఏమైనా విషయం ఉందా? రండి రండి. నమస్తే నమస్తే. ఆంటీ, దేశంలో ఉన్న ఓటర్లందరినీ జాగృతం చేసేందుకు మేమందరం కలిసి ప్రయత్నిస్తున్నామని చెప్పాను కదా, అందుకే నేను నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను. నువ్వేం చేసినా సరే నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దమ్మా. నాకు ఒంట్లో సత్తువ ఉన్నన్నాళ్ళు చక్కగా వెళ్ళి ఓటు వేసి వచ్చాను కదా, అది నీకు తెలుసు. ఇప్పుడు ఇంట్లోంచి బయటికెళ్లే ఓపిక నాకు ఏమాత్రం లేదు తల్లి. అసలు పెద్దవాళ్ళకి ఎన్ని సమస్యలుంటాయో నీకేమైనా తెలుసా? ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది, దాహం వేస్తుంది, ఓసారి బీపీ సమస్య అయితే ఇంకోసారి షుగర్ సమస్య. అంతసేపు అసలు లైన్లో ఎవరు నిలబడతారు చెప్పు? అసలు ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళడమే ఒక పెద్ద సమస్య తెలుసా? ఆంటీ, ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో తాగడానికి మంచినీళ్లు, టాయిలెట్లు ఉంటాయి. వాటితో పాటుగా అవసరమైన మెడికల్ కిట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అక్కడో హెల్త్ వర్కర్ కూడా ఉంటారు. అది మాత్రమే కాక మెడికల్ అవసరాలకు సంబంధించి కొన్ని మొబైల్ పెట్రోల్ యూనిట్లు కూడా ఉంటాయి. అవి గంటకోసారి పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చిపోతూ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు వేరే లైన్ కూడా ఉంటుంది. పైగా వాళ్ళని పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఓటు వేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపే సౌకర్యం కూడా ఉంటుంది. ఏంటి, నిజమా? అవును. నిజంగా అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయా? అవునాంటీ. అయ్యో, నాకసలు తెలియనే తెలియదు. మొత్తానికి మంజుల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ ఆంటీని కన్విన్స్ చేయగలిగారు. అరే, ఇదేంటి వీళ్ళు కాస్త ముభావంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు? ఎక్కడికో వెళుతున్నట్టున్నారే. మీ ఆంటీ మరీ ఇంత పిసినారేంటి మంజులా? కనీసం టీ కూడా ఇవ్వలేదు. సరేలే, నేను మీకు టీ తాగిస్తాను, ఓకేనా? ఇదిగో బాబు, మాకు 3 టీ, ప్లేట్ పకోడీ ఇస్తావా? నాకు అల్లం టీ. ఎన్నికల్లో పాల్గొనే మహిళల సంఖ్య వరుసగా పెరుగుతూనే వస్తోంది. అందుకే అసలెవరూ ఓటు హక్కును వినియోగించుకోవటానికి బద్దకించకుండా మనం చూడాలి. ఇవాళ మంజుల ఏదైనా సాధించే వరకు నిద్రపోయేటట్టే లేదు. అరే మంజులక్క, ఏంటి విషయం? టింకు, నువ్విక్కడేం చేస్తున్నావు? ఎలా ఉన్నావు టింకు? ఏంటి విశేషాలు? నిజంగా మీరంతా అసలు చాలా మంచి పని చేస్తున్నారు తెలుసా? ఎంత కష్టపడి జనాన్ని జాగృతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అసలు. ఇప్పుడు దివ్యాంగులు కూడా చాలా సులభంగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసి తిరిగి ఇంటికి రావడానికి చాలా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నాకు చాలా మందికి చెప్పాలనుంది. నేను హాయిగా నా వీల్ చైర్లో అక్కడి దాకా వెళ్ళి ఓటేసి రాగలనని చెప్పాలనుంది. పోలింగ్ బూత్ దగ్గరున్న ర్యాంప్ మీద నుండి కూడా నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోవచ్చు కదా. అందుకే నేనే వంకలు పెట్టకుండా నేరుగా వెళ్ళి ఓటేసి వచ్చేస్తాను. శభాష్ టింకు, నువ్వింకో విషయం కూడా చెప్పాలందరికీ. ఏదైనా సమస్య వస్తే 1950 నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే సక్ష్యం యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు తెలుసులే. దాంతోపాటు సక్షమ్ యాప్, సీనియర్ సిటిజన్ యాప్లను కూడా ఉపయోగించుకోవచ్చు కదా. నేను అందరికీ ఏం చెప్తానో తెలుసా? మనందరం కలిసి మన బాధ్యతను నిర్వర్తించాలి. తప్పక ఓటు వేసి తీరాలి. అందరం తప్పకుండా ఓటు వేసి తీరాలి.
మిత్రులారా, విన్నారు కదా, మన టింకుకి దివ్యాంగులకు అందే సౌకర్యాల గురించి పూర్తి వివరాలు తెలుసన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. ఇంకా అసలు పోలింగ్ బూత్లో ఎన్ని సౌకర్యాలుంటాయంటే ఎప్పుడు ఎక్కడ ఏం చెయ్యాలో తెలిపే సంకేతాలున్న చిత్రాలు కూడా అక్కడ ఉంటాయి. వాటి ద్వారా మనకు చక్కటి మార్గనిర్దేశనం లభిస్తుంది. ఒకవేళ మీకు గనక ఏమైనా అర్థం కాకపోతే అక్కడున్న వాలంటీర్లను అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం మరో దివ్యాంగ మిత్రుడిని కలిసి తన అభిప్రాయాలు తెలుసుకుందామా? నమస్కారం అండి, నా పేరు గంగాధర్ శ్రీపాద. నేను విజువల్లీ ఇంపైర్డ్, టోటల్లీ బ్లైండ్ 100%. ఎలక్షన్ టైంలో ఫస్ట్ మాకు ఇన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన ప్రొవైడ్ చేస్తారు బ్లైండ్ వాళ్ళకి. ఆ బ్రెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదువుకున్న తర్వాత ఇంకొక కాపీ ఏమో కంటెస్టెంట్స్ లిస్ట్ ఉంటుంది, ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, వాళ్ళ సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆ బూత్ దగ్గర మన వెంట ఎవరైనా ఎస్కార్ట్ ఉంటే వాళ్ళని అలౌ చేస్తారు సహాయం చేయడానికి. ఒకవేళ ఎవరు లేనట్లయితే వాళ్ళ దగ్గర ఉండే స్టాఫ్ లో నుంచి ఒకరిని మా వెంట పంపించడం జరుగుతుంది. లోపల వెళ్ళిన తర్వాత ఆ 1, 2, 3 బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ పై సీరియల్ నెంబర్స్ కూడా బ్రెయిల్ లో ఉన్నాయి. ఓటు వేయడానికి సులువుగా ఉండేలాగా ప్రభుత్వం ఏర్పాట్లు చేశారు. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డిజబిలిటీకి సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరిస్తే దానికి సంబంధించిన సేవలను వినియోగించుకోవచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్ సమయంలో గనక మీరు మీకున్న వైకల్యానికి సంబంధించిన వివరాలు ఇవ్వనట్లయితే ఇప్పుడైనా సరే మీ బూత్ లెవెల్ అధికారి దగ్గరికెళ్ళి ఆయనకు పూర్తి వివరాలు అందచేయవచ్చు. దాని ద్వారా మీకు పోలింగ్ బూత్ దగ్గర అందుబాటులో ఉండే సేవల్ని పొందడానికి వీలవుతుంది. నా పేరు గణేష్ సార్, మాది కాదరస్పల్లి, నేడుగు మండలం, దేవరకొండ. మన జరిగిన ఎలక్షన్లో సాక్ష్యం యాప్ తీసుకుని అందులో అందరి ఆఫీసర్ వాళ్ళ నేమ్స్, అలాగే మాకు వికలాంగులు అనుకూలంగా ర్యాపిడ్స్ ఏర్పాటు చేశారు. అలాగే మాకు ఎప్పటికప్పుడు ఎస్కార్డు అటెండెంట్ మా దగ్గర తీసుకొచ్చి బాగా వెహికల్ తీసుకెళ్లి మమ్మల్ని ఎలక్షన్ ఓటు వేయించడం జరిగింది. ధన్యవాదాలు. ఇంకిప్పుడు ఇవాల్టి ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చేసింది. మా శ్రోతలు ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వింటున్నారని మేం భావిస్తున్నాం. మరి ఇవాల్టి ప్రశ్న ఏమిటంటే, చూపులేని ఓటర్ల సౌకర్యార్థం ఈవీఎం మెషిన్ మీద ఏ లిపిని ఉపయోగిస్తారు? అలాగే కిందటి వారం ప్రశ్నకు సమాధానం ఏంటంటే సక్షం యాప్. గతవారం విజేత పేరు ఉత్తరప్రదేశ్ లక్నో సంజయ్ నగర్కి చెందిన వారిస్ అలీ ఖాన్. మరిప్పుడు మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని చెప్పుకుందామా? వెస్ట్ బెంగాల్లో 2014 లోక్సభ ఎన్నికల్లో ఆల్ ఉమెన్ పోలింగ్ పర్సనల్ బూత్ ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వచ్చిన స్పందనని చూసి 2015లో బీహార్ శాసనసభ ఎన్నికల్లో గయా జిల్లాలో మళ్లీ ఇంకోసారి ఏర్పాటు చేశారు. నా పేరు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, పద్మశ్రీ అవార్డు గ్రహీతను. నేను ప్రతి ఎన్నికల్లో కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. ఎప్పటిలాగే ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ వారు చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు ర్యాంపు సౌకర్యం కావచ్చు, ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు, తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఓటు మన ప్రజాస్వామ్యానికి పునాది. రాబోయే ఎన్నికల్లో మీ అందరూ కూడా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది మన బాధ్యతగా ఓటు వేయాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మలవత్ పూర్ణ. సో అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి నేను ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. అలానే నేను ఓటు వేసినప్పుడు చాలా అబ్జర్వ్ చేశాను. దివ్యాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అందరికీ కూడా కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఉంచారు. సో ఇప్పటివరకు ఓటర్ హక్కు లేని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. సో అందరూ తప్పకుండా బాధ్యతగా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. మిత్రులారా, ఇవాల్టి ఎపిసోడ్ని వినడం ద్వారా మీకు పోలింగ్ బూత్లో లభించే సౌకర్యాల గురించి ఉన్న అనుమానాలన్నీ పూర్తిగా నివృత్తయి ఉంటాయని మేం భావిస్తున్నాం. పోలింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తాగునీరు, శౌచాలయం, వాలంటీర్లు, ర్యాప్ ఇలాంటి సౌకర్యాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే మా విన్నపం ఏంటంటే, మీరంతా తప్పకుండా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోండి. మళ్ళీ వచ్చే వారం సరిగ్గా ఇదే సమయానికి ఇదే వేదికపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.